ఓం నమో నారాయణాయ. ఈరోజు విష్ణు సహస్రనామాలు వాటి అంతరార్థాల్లో శ్లోకం 64, 65, 66 చూద్దామండి. మొదటిగా శ్లోకం 64 అండి. ఇది ఒకసారి పలుకుదాం. అనివర్తి నివృత్తాత్మా సంక్షేప్తాక్షేమ కృచ్చివః శ్రీవత్సవక్షా శ్రీవాస శ్రీపతి శ్రీమతాంబరః. అర్థానికి వస్తే మొదటిగా అనివర్తీహి అనగా భగవంతుడు ఎప్పుడూ యుద్ధాల నుండి వెనక్కి తగ్గడు మరియు అజయుడు. అతను తన భక్తులకు ప్రవృత్తి ధర్మం నుండి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి అతన్ని అనివర్తి అని పిలుస్తారు. తర్వాత పదానికి వస్తే నివృత్తాత్మ అనగా అతను ఇంద్రియాలపై పూర్తి నియంత్రణతో ప్రాపంచిక సుఖాల నుండి దూరంగా ఉంటాడు. అందుకే అతన్ని నివృత్తాత్మ అని పిలుస్తారు. తర్వాత పదం సంక్షేప్తాహ అనగా అతను విశ్వాన్ని పరమాణువుగా సంగ్రహిస్తాడు. అందుకే అతను సంక్షేప్తుడు. తర్వాత పదం క్షేమకృత్ అనగా అతను మంచి మరియు శుభాలను సూచించేవాడు. అతను సంపాదించిన దానికి భద్రంగా ఉంచుతాడు లేదా రక్షణ కల్పిస్తాడు కాబట్టి అతన్ని క్షేమకృత్ అంటారు. తర్వాత పదం శివ అనగా కేవలం తన నామాన్ని స్మరించుకునే లేదా తన మనసులో ధ్యానం చేసే ఎవరినైనా అతను శుద్ధి చేస్తాడు. అందుకే ఆయనను శివుడు అని పిలుస్తారు. తర్వాత పదానికి వస్తే శ్రీవత్సవక్ష అనగా అతని ఛాతీపై శ్రీవత్స చిహ్నం. అతని ఛాతీపై లక్ష్మీదేవి నివసిస్తుంది. అందుకే అతన్ని శ్రీవత్సవక్ష అని పిలుస్తారు. తర్వాత శ్రీవాస అతను లక్ష్మీ నివాసము మరియు శ్రేయస్సు యొక్క శాశ్వత నివాసం కాబట్టి అతను శ్రీవాసుడు. తర్వాత పదండి శ్రీపతి అనగా అతను లక్ష్మి యొక్క భర్త మరియు సమస్త స్త్రీ సంపద, జ్ఞానం, శక్తి, సార్వభౌమత్వం, కీర్తి మరియు వైరాగ్యం కలిగి ఉన్నందున అతను శ్రీపతి. తర్వాత శ్రీమతాంబర అంటే ఆయన శ్రీ అంటే 3 వేదాలలో జ్ఞానులలో అగ్రగామిగా శ్రీమతాంబరగా పిలుస్తారు. దీనికి చిన్న వివరణ కూడా ఇవ్వడం జరిగిందండి. అదొకసారి చూద్దాం. ప్రవృత్తి నివృత్తి. పని చేయటం మన కర్తవ్యం అనగా కర్మ. అయితే మన స్వంత ప్రయోజనం కోసం అయితే అది మన కర్మ ప్రవృత్తి అవుతుంది. అలా కాకుండా ధర్మ ప్రతిష్ట కోసం పని జరుగుతూ ఉందన్న అభిప్రాయంతో కర్మ చేసినట్లయితే అతడు నిర్లిప్తుడవుతాడు. ఉదాహరణ చూసుకుంటే మహాభారతంలో కౌరవసేన కర్మ ప్రవృత్తికి ప్రతినిధి. పాండవసేన ధర్మ నేతృత్వంలో నివృత్తి మార్గాన్ని పాటించింది. కానీ చివరి కర్మ మీద ధర్మానికి విజయం కలిగిస్తాడు ఆ భగవంతుడు శ్రీకృష్ణుడు. ఇదంతా భగవంతుడు అందరి మేలు కోసం చేశాడు. లేకపోతే రెండో విషయానికి వస్తే జీవితం క్షణభంగురం కానీ జీవధార అనంతం. వేల లక్షల కోట్ల జన్మలెత్తిన తర్వాత కూడా ఏ నౌక ఈ అనంత జీవధారను దాటలేకపోతుందో దాన్ని భగవత్ కృప క్షణంలో దాటించగలుగుతుంది. అది భగవంతుని చేతిలోనే ఉంది. అందువల్ల ఆయన సంక్షేప్త. ఆ నిపుణుడైన రక్షకుడు ఆయన కాన ఆయన క్షేమకృత్ అని అంటారు. తర్వాత శ్లోకం వద్దామండి. శ్లోకం 65 ఒకసారి పలుకుతాం. శ్రీద శ్రీస శ్రీనివాస శ్రీనిధి శ్రీ విభావన శ్రీధర శ్రీకర శ్రేయస్
శ్రీమాన్ లోకత్రయాశ్రయ. మొదటిగా శ్రీధ, శ్రీధుడు అనగా తన భక్తులకు ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు గాన శ్రీధ అందురు. శ్రీ అనగా సంపదలు. తర్వాత పదం శ్రీశ అంటే శ్రీశుడు. శ్రీ సంపత్తి మీద ఆయన అధికారం నిర్వివాదం, అందువల్ల ఆయన శ్రీశుడు. లక్ష్మీదేవికి ప్రభువుగా పిలువబడువాడు గాన శ్రీశుడు. తర్వాత పదం శ్రీనివాస అనగా సజ్జనులు పుణ్యాత్మల హృదయములందు వసించువాడుగాన శ్రీనివాస. అలానే లక్ష్మీదేవికి నివాసమైన వాడు కాన శ్రీనివాస అని పిలిచేది. లక్ష్మీదేవి ఉన్న చోట విష్ణువు ఉంటాడు, వారిద్దరూ వేరు కాదు. తర్వాత పదం అండి శ్రీనిధి అనగా భగవంతుని హృదయం శ్రీధనపు అక్షయ నిధి. సమస్త ప్రపంచానికి పంచినప్పటికీ శ్రీమంతుని శోభ తగ్గదు, మరియు మరింత వ్యాపిస్తుంది అక్షయ నిధిలాగా. ఆ విధంగా స్వామిని శ్రీనిధిగా పిలిచెదరు. తర్వాత పదానికి వస్తే శ్రీ విభావన. కర్మానుసారం శ్రీలను అంటే సంపదలను వితరణము చేయువాడు అంటే పంచువాడు గాన శ్రీ విభావనగా పిలిచెదరు. తర్వాత శ్రీధర అనగా అమృతమునకు మాధుర్యము సహజం, రత్నములకు కాంతి, చంద్రునికి వెన్నెల, పూలకు సువాసన సహజం. అలాగే శ్రీ మహావిష్ణువు నిత్యము స్త్రీ అనగా లక్ష్మీదేవిని వక్షస్థలమున ధరించిన వాడొకటిచే శ్రీధరునిగా కీర్తించబడుతున్నాడు. ఆ విధంగా భగవాను నుండి అమ్మవారు వేరు కాదు అని దీని అర్థం. తర్వాత శ్రీకరః అనగా తన భక్తులకు శ్రీను అనగా ఆధ్యాత్మిక సంపదను ప్రసాదించేవాడు గాన శ్రీకరగా పిలిచెదరు. తర్వాత శ్రేయ అనగా లోక కళ్యాణం భగవంతుని లక్ష్యం. అయితే ఈ శ్రేయస్సు అప్పుడప్పుడు ప్రేయస్సుకు భిన్నం కావచ్చు, ఘర్షణ ఏర్పడవచ్చు. ప్రేయాన్ని కొంత ప్రక్కకు పెట్టి భగవంతుడు మనకు శ్రేయాన్ని ఇస్తాడు. మనకు శ్రేయంలోనే ప్రేయం లభించేంత వరకు. అందువల్ల శ్రేయం భగవంతుని నామమైంది. ఇక్కడ భగవంతుడు మనకు ప్రసాదించే శ్రేయస్సు శాశ్వతమైన సుఖం, విముక్తి, మోక్షం. ఉదాహరణకు వస్తే ప్రేయస్సు అంటే పిల్లవాడికి ఆటలంటే మహా ఇష్టం, అందులో ఎడతగిన ఆనందం పొందుతాడు. కానీ తల్లిదండ్రుల దృష్టిలో అది ఒప్పుకోరు. కారణం చదువు చాలా ప్రధానం వాడి శ్రేయస్సు దృష్ట్యా. తర్వాత పదానికి వస్తే శ్రీమాన్, శ్రీమంతుడు సకల వైభవములు, సమస్త భోగభాగ్యములు, సకల సద్గుణములు, సర్వశక్తులు తన యందే కలిగి ఉన్నవాడు గాన ఆ భగవంతుడిని శ్రీమాన్గా పిలిచారు. తర్వాత పదానికి వస్తే లోకత్రయాశ్రయ అనగా మూడు లోకాలకు ఆశ్రయము అయినవాడు. తర్వాత శ్లోకానికి వద్దామండి. శ్లోకం 66 ఒకసారి పలుకుతాం. స్వక్షస్వంగస్యతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంశయః. మొదటిగా స్వక్షః అంటే సు అక్ష. సు శబ్దంలో సౌందర్యము, ప్రేమ, ఆరాధన, ఆనందాల చతుర్ముఖ అభివ్యంజన ఉంది. సుందరమైన కనులు కలవాడు కాన స్వక్షగా పిలుస్తారు. తర్వాత పదం స్వంగః అంటే సు అంటే అంగ, చక్కని శరీర భాగములు కలవాడు అని అర్థం. తర్వాత పదానికి వస్తే శతానంద. శత అంటే 100, లేదంటే అనంతమైన, అంటే అనంతమైన ఆనందము కలవాడు కాన శతానంద. ఆయన ఒక వ్యక్తి, గుంపు, సమాజానికి మాత్రమే పరిమితుడు కాదు, అందరికీ ఆయన మీద అధికారం. జగత్కృత రూపంలో కానీ
బాలగోపాలుని రూపంలో కానీ జగత్తునంతా ఆనంద స్పందనం చేసి నందనవనంలాగా సుందరం చేయటమే ఆయన ఏకైక ధ్యేయం. తర్వాత పదానికి వద్దామండి. నందిహి అనగా సదా ఆనందించేవాడు, ఆనందనిధి గాన నంద. తర్వాత పదం జ్యోతిర్గణేశ్వర అనగా సమస్త జగత్తును ప్రకాశింపచేసే సూర్యుని తేజస్సు, చంద్రుని తేజస్సు, నక్షత్రాది ప్రకాశమానములైన గ్రహాదుల తేజస్సు అన్నీ కూడా ఆ భగవంతుని తేజస్సే గాన జ్యోతిర్గణేశ్వరగా పిలిచెదరు. తర్వాతకు వస్తే అండి విదితాత్మ అంటే తనను ఆశ్రయించిన భక్తులకు అనగా తన మనస్సు గెలుచుకున్న వాళ్ళు అని అర్థం. ఆ విధమైన భక్తులకు వశమైన వాడు కాన విదితాత్మ. తర్వాత విధేయాత్మ అంటే తన భక్తులకు విధేయమైన లక్షణం గలవాడు కాన విధేయాత్మ. ఉదాహరణకి ఆయుధమును ధరించనని మహాభారత యుద్ధారంభంలో ప్రమాణం చేసినా గాని శ్రీకృష్ణుడు భీష్ముని మాట చెల్లించడం కోసం చక్రం చేత ధరించి ముందు కొడుకుతాడు. తర్వాత పదం అవిధేయాత్మ అనగా ఎవరి ఆధీనంలోని లేనివాడు అని అర్థం. తర్వాత పదం అంటే సత్కీర్తి అనగా గొప్ప నిజమైన శాశ్వతమైన కీర్తి గలవాడు కాన సత్కీర్తి అందరు. చిన్న సంశయ అనగా ఎక్కడ భగవంతుని సాన్నిధ్యం ఉంటుందో అక్కడ సంశయానికి తావులేదు, అందువల్ల ఆయనను చిన్న సంశయుడు అని కూడా అందరు. దీనికి కూడా చిన్న వివరణ ఇవ్వడం జరిగిందండి, అదొకసారి చూద్దాం. ఎక్కడ కాంతి ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుంది. అంధకారం నిరాశాద్యోతికం. భగవంతుడు వెలుగుకు స్వామి, ప్రపంచపు సర్వకాంతి ఆయన నుండి వెలువడేదే. అందుకే ఆయన జ్యోతిర్గణేశ్వరుడు. ఈ కాంతి అంతా ఆత్మతత్వమే. ఆ విధంగా కాంతి ఆత్మనిధి, ఆత్మ పరమాత్మ ఆధీనం. అనగా పరమాత్మ చరాచర జగత్తులో ఆత్మ అనంత కాంతిని వ్యాపింపజేస్తాడు. ఆ విధంగా ప్రతి ప్రాణి ఆత్మలోనూ కాంతి ఉంది. అది పరమాత్మ ప్రసాదమే. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయల జీవాత్మ తన అస్తిత్వపు అన్ని స్థాయిల్లోనూ పరమాత్మ ప్రేరణ పొందుతుంది. ఆయన కృపచేతనే ప్రాణి అన్నం తింటుంది, ప్రాణాన్ని ధరిస్తుంది, ప్రాణాల బలం మీద జీవిస్తుంది, మనస్సును సాధనంగా చేసి ఆలోచిస్తుంది, ఆలోచించి జ్ఞాన విజ్ఞానాల లోతుల్ని తెలుసుకుంటుంది, గంతులు వేసి ఆనంద రసాద్వాదన చేస్తుంది. ఈ సాధన అంతా పరమాత్మ ప్రసాదమే, ఆయన విధించిందే. జీవితం విధి. విధి అంటే ఇది ఇలా ఉంది, మీరు ఇలా చేయండి అని చెప్పడం, అనగా విధానం. అయితే జీవుడు విధేయుడు, పరమాత్మ విధాయకుడు అంటే నిర్ణీత పరీక్షకుడు అని అర్థం. ఆ విధంగా పరమాత్మను విదితాత్మ అని, అవిధేయాత్మ అని అనవచ్చు. ఈ విధంగా 3 శ్లోకాలకు అర్థం పూర్తయిందండి. ఓం నమో నారాయణాయ.